పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో అడ్వాన్స్గా సంబరాలు జరుపుకుంటున్నారు. సాకేతపురి ప్రజలు ఈరోజు ఎంతో సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగలా ఈ ఎన్నికలు జరుపుతూ ఉన్నారు ముందుకొచ్చి. ఎందుకు దీనికి గల కారణం ఎందుకో మీ అందరికీ తెలుసు. గతంలో ఇక్కడ జరిగిన దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు, ఈ ఆకృత్యాలని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. నేను ఒకటే సారపాక ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, ఈరోజు మన రేవంత్ అన్న ఇందిరమ్మ గారి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా పాయం గారి ఆధ్వర్యంలో మాకు అందుతాయి అని చెప్పేసి, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు మంచిగా అందుతాయని చెప్పేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో జరిగిన అకృత్యాలు చాలాసార్లు నేను మీకు ప్రస్తావించాను. సారపాక ప్రజలకు ఇది తెలియంది కాదు. ఈరోజు మన సత్యదేవుడి ఆశీస్సులతో ఈరోజు మనం బయలుదేరుతా ఉన్నాం. సత్యదేవుడి దగ్గర నుంచి ఈరోజు సామాన్య వ్యక్తి వరకు చందు నాయక్ మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఎందుకనంటే ఈ గుడి ప్లేసు, సత్యదేవుడి గుడి ప్లేస్ ఇది నాదని చెప్పేసి కోర్టుకెళ్ళిన వ్యక్తి ఈరోజు ప్రజలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి మన సారపాక ప్రజలకి అందరికీ కూడా ఆధారంగా ఉన్న ఐటీసీ సుమారు 2.5 కోట్లతో వెచ్చించిన ఈ ఫంక్షన్ హాల్ని ఇది నాది అని చెప్పేసి కోర్టుకెళ్ళిన నీచుడు గతంలో పనిచేసిన ఇప్పుడు కూడా వాగ్దానం చేసినటువంటి కార్యక్రమాలు కూడా నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి మీరందరూ కూడా మనకి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. మనందరికి కూడా కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకుందాము. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా ఈ కొత్త పథకం ఇళ్ల పథకం కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కూడా నడుస్తూనే ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మన పనులు చేయించుకోవచ్చు. అదేవిధంగా కిషోర్ కుమార్ గారు కూడా మంచి వ్యక్తి. మేము సుమారు 3 సంవత్సరాల బట్టి కూడా కలిసిమెలిసి తిరుగుతున్నాం ఇక్కడ. ఆయన కూడా మంచి వ్యక్తి, పార్టీ పరంగా తిరుగుతున్నారు. ఏ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మాకన్నా ఎక్కువ ముందు ఆయనే ఉంటుండు, రిసీవ్ చేసుకుంటాడు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో మన యేసుబాబు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన కూడా మంచి మనిషి. ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టే మనిషి కానీ తినే మనిషి కూడా కాదు. మన కిషోర్ కుమార్ గారు కూడా అదే విధమైన మనిషి. ఆయన ద్వారాగా ఎవరు చెప్పినా ఏం చేసినా మన పార్టీ పరంగా కానివ్వండి, మన అందరి ఐక్యత కానివ్వండి, మన గ్రామంలో మంచి కార్యక్రమాలు చేపడతాము. ఆయన ద్వారా చేసే మనిషి మనం ఆయన ప్రోత్సహించుకొని మనకు కావాల్సిన పనులను కూడా చేయించుకుందాము. బీపీఎల్ ద్వారా కూడా మంచిగా మాట్లాడే మనిషి, చదువుకున్న మనిషి. గుడి విషయంలో కానివ్వండి, ఇదంతా కూడా మరి ఇంతకుముందు ఏమి లేదు ఇక్కడ. ఏదో చేసిన మా బాబుతో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ ఇంట్లో మంచి కమిటీ వచ్చింది. మేము మొట్టమొదటి ఎవరెవరు మీ టైం తీసుకొని కానీ దారావత రాజు, మరి సుఖా సంఘటన గారు, కన్నం రామచంద్ర గారు, నేను నలుగురే ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ. ఫస్ట్ మేము, తర్వాత దబ్దబాలుగా